పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉండే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉండా యేసయ్యా నీ ఉండే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉండా యేసయ్యా. దేవుడు చాలా రోజులైంది కదా, ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 4 సంవత్సరాలు. ஸ்தோத்திரம். இன்னும் ஒரு ஆள் வேணும், அப்படி மொத்தம் 2 பேர் வேணும்னு சொல்லி ஒரு ஆவி கேட்டுன்னு இருக்கு. అయితే ఇద్దరు అసలు చనిపోవాలి లెక్క ఆత్మ అడుగుతూ ఉన్నదంట. దాని నుండి విడుదల దేవుడు ఈరోజు ఇస్తున్నాడంట. இங்க ஆண்டவருடைய சமூகத்துல நம்ம இருக்கிறோம். ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. நம்ம எல்லாரும் ஜெபித்துக் கொண்டிருக்கிறோம். మనం అందరం ప్రార్థన చేస్తున్నాము. அவங்களுடைய குடும்ப சூழல் எனக்கு தெரியாது, వాళ్ళ కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు, என்ன సిట్యుయేషన్ எனக்கு தெரியாது, ఏం చేసి పెట్టిండో నాకు తెలియదు. ஆனால் ఆండవర్ சொன்னார், అయితే దేవుడు చెప్పిండు, அதன் பிரகாரம் நம்ம ஜெபித்துக் கொண்டிருக்கிறோம். మనం ఆ విధంగా ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. சாயங்காலம் ஜெபத்துல సాయంకాలపు కూడికలో இன்னி ஒரு ஆவியை கேட்கிற அந்த இன்னி ஒரு ஆத்துமாவை கேட்கிற ஆவி ஏதோட சபிக்கப்பட்டு போகணும். అయితే సాయంకాలం వేళ జరిగిపోయే కూడికలలో ఏదైతే వాళ్ళ ఇంట్లో ఆటంకంగా ఇంకొక ఆత్మ పని చేస్తుందో అది లయపరచబడబోతుంది. நான் விசேஷமா ஜெபம் பண்ணிட்டு வருவேன். నేను ప్రత్యేకంగా ఈ కొరకు ప్రార్థనలో ఈ కూడి కొరకు ప్రార్థన చేసుకొని వస్తాను. ఈ స్థలంలో இங்க இருக்கிற அத்தனை பேரும் ఇక్కడ ఉన్న ప్రతి వారిని ஜெபத்தோட வரணும். అందరూ కూడా ప్రార్థనలో నుంచి రండి. ஒரு உயிரை ஒரு சாத்தான் எடுக்க வைராக்கியம் கொள்ளுதுன்னா நம்முடைய యేసప్ప எவ்வளவு వైరాగ్యం ఉన్న దేవన్. ఒక సాతానుడు ఒక మనిషిని చనిపోవటానికి తీసుకొని వెళుతున్నప్పుడు మన కలిగి ఉన్న మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. தேவ பிள்ளையே, దేవుని పిల్లలారా, இன்று ఈ రోజు ஒரு அற்புதத்தின் நாள் நினைச்சுக்கோங்க. ஒரு அற்புதத்தின் நாள் என்று நினைத்துக் கொள்ளுங்க. ఒక రోజు ఈ యొక్క దినాన్ని మీ జీవితంలో ఒక అద్భుతమైన దినమని మీరు ఎంచుకోండి. இங்க இருக்கிற ஒவ்வொருவருக்கு நான் சொல்லுகிறேன், ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు ఒకరి విషయం చెబుతారు. ஆண்டவர் உங்களுக்காக பேசுவார். దేవుడు మీతో మాట్లాడతారు. இயேசு உங்கள் கண்ணீரை దేవుడు మీ துடைப்பார். కన్నీటిని తుడుస్తాడు. உங்கள் வேதனைகளை மாற்றுவார். వేదనను తీసివేస్తాడు. உங்கள் துக்கங்களை மாற்றுவார். దుఃఖాన్ని తీసివేస్తాడు. நிச்சயமாக ஒரு அற்புதம் செய்வார். దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. உங்களை ஒரு சாட்சி சொல்லும்படி ஆண்டவர் கிருபை. దేవుడు మిమ్మల్ని పెట్టుకుని ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ஒரு సాక్షి சொல்லும்படி ఒక கிருபை செய்வார். సాక్షి చెప్పడానికి దేవుడు కృపనిస్తాడు. యేసు சொல்லுகிறார், యేసయ్య చెబుతున్నాడు, நீ என் மேல் நம்பிக்கை வை, నీవు నా యందు నమ్మిక ఉంచు, நீ என் மேல் நம்பிக்கை నీవు నా యందు విశ్వాసం ఉంచు. ఫుల్ அந்த విశ్వాసం மேல நீ வைத்து விடு. ఎప్పుడైతే నువ్వు నా మీద విశ్వాసం ఉంచుతావో நானே அற்புதங்களை செய்கிறேன். నేనే నీకు అద్భుతములను చేస్తాను. அருமையான கர்த்தருடைய నా பிள்ளையே, ప్రియమైన దేవుని పిల్లలారా, அந்த மனுஷன் பாக்கியவான், நம்பிக்கை வைக்கிற మనుషన్ భాగ్యవాన్. అయితే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తున్నది. ఆత్మలో నాకు కావాలి అని చేతబడి శక్తులు అడుగుతూ ఉన్నారట. 2 பேர் தேவை, ఇద్దరు కావాలి. జీసస్ నేమ్. அருமையான என் ஆண்டுடைய பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ஒரு தூக்கத்துல கெட்ட சொப்பனம் வருது என்று சொல்லும் பொழுது అయితే నిద్రలో ఒక చెడు కళలు వస్తున్నాయి అంటే வாழ்க்கையில ஒரு தீமையான ஒண்ணு நடக்க போகுதுன்னு அர்த்தம். అయితే కుటుంబంలో ఏదో ఒక కీడు జరగబోతుందనే అర్థం. சமாதான குறைவு வரப்போகுதுன்னு అర్థం. సమాధానం అనేది తగ్గిపోతుందనేది అర్థము. అడవి வரப்போகுதுன்னு అర్థం. అయితే ఏంటంటే ఒక ఏడుపు అనేది ఆ ఇంట్లోకి రాబోతుంది అనేది గుర్తు అన్నమాట. இந்த வேளையில ఈ సమయంలో நான் ஜெபிக்க போறேன். ప్రార్థన చేయబోతున్నాను. கர்த்தர் அதிசயத்தை செய்வார். దేవుడు ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. பின்னாடி ஒருத்தவங்க వెనక వచ్చి கர்த்தாவே உம்முடைய வல்லமைக்கு మీకు నాయన మీ శక్తి కొరకు వందనాలయ్యా. வல்லமைக்கு మీ శక్తి కొరకు వందనాలయ్యా. இவர்களுக்கு விரோதமாய் துர்ராத்மா வந்த இரவுல தூங்க விடாதபடி கெட்ட சொப்பனங்களை கொண்ட ஆத்மாக்களை சபிக்கிறேன். అయ్యా నా తండ్రి, బిడ్డలకి విరోధంగా నాయన నా తండ్రి రాత్రులలో నాయన చెడ్డ కళలో తీసుకొని వస్తున్న దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాను. அவனுடைய பாவம் இறங்குவதாக.
దేవుని మகளே, నా ప్రియమైన దేవుని కుమార్తె, நீ கட்டவிழ்க்கப்பட்டாய். నీ యొక్క కట్టులు నీకు తెప్పబడ్డాయి. கர்த்தர் அற்புதம் செய்வாரா? దేవుడు మీకు అద్భుతాలు చేయబోతున్నాడు. கர்த்தர் பெரிய காரியங்களை దేవుడు செய்வார். గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కూర్చో తల్లి. அருமையான தேவனுடைய నా பிள்ளைகளே, ప్రియమైన దేవుని పిల్లలారా, வேதம் சொல்லுகிறது, వాక్యం సెలవిస్తుంది. உபாகமம் 28ஆம் அதிகாரம், ద్వితీయోపదేశ కాండం உபாகமம் 28ஆம் அதிகாரம் 7ஆம் வசனம். ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 7వ వచనం. నేను మరొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి వారు 7 త్రోవలు. నీ ఎదుటి నుండి పారిపోవు. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెబుతున్నాడు, ஒரு வழியாக வருவார்கள், ఒక్క మార్గము గుండా వస్తారు, 7 వழியாக புறப்பட்டு போவார். 7 ద్వారముల గుండా వారు పారిపోతాడు. இங்க நான் பார்த்து கொண்டிருக்கிறேன், ఇక్కడ నేను చూస్తున్నాను, ஒரு சகோதரனுக்கு விரோதமாக, ఒక సహోదరుడికి విరోధముగా, ஒரு సహోదரனுக்கு విరోధமாக ఒక సహోదరుడికి విరోధముగా ஒரு వழியாக சிலது வந்திருக்கிறது. ఒక మార్గముల నుండి కొన్ని వచ్చినాయి. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెబుతున్నాడు, அவைகள் 7 వழியாக சிதறடிக்கப்படும். 7 దారుల గుండా నీ మీదకి ఏదైతే వచ్చిందో అది ఈ రోజు విడుదల కాబోతుంది. హల్లెలూయా. தலைக்கு மேலாய் கரங்களை கட்டி ஆண்டவருடைய நாமத்தை மகிமைப்படுத்துவோம். చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టు దేవుని నామమును మహిమపరుద్దాం. గట్టిగా గట్టిగా கரங்களை தட்டிக்கொண்டு చప్పట్లు కొట్టు. ஆண்டவர் சொல்லுகிறார், చెబుతున్నాడు, 7 வழியாக